ఏమరో కొత్తగా పోలెక్కినావు, ఏం సంగతి? అమ్మాయి చాలా క్రేజీగా ఉంది. గా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి. అస్సలు పడదు. కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానంటే అచ్చా, ఎట్లా చావాలన్నా కూడా గదే చెప్తుంది మా తల్లి. అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రా భయ్. చంపేస్తానంటే యారా నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ డీల్ ఏమైనా సెటిల్ చేస్తున్నావా? ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ. అది తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది. మనం చెప్పేది అది ఎందో, అది చెప్పేది మనకు అర్థం కాదు. మరి పడేయాలంటే ఏం అడిగినవరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ కోసం పూరా దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా దేవులాడుతారో నీకు తెలుసా? ఇవ్వని దొరకలే. ట్రై. మరి కాపాడమంటే అర్థం కాలే. ఇట్లా వర్షంలో తెలిస్తే జలుబు వస్తుందిరా. పరిగెడితే ఆయాసం కూడా వస్తుంది. దొరికితే చంపేస్తారండి. ప్లీజ్ ఈ ఒకసారి నేను కాపాడండి. ప్లీజ్ మీరు అరౌండ్ అంటే తీసేస్తా. మీరా? అదేంటండి మీరు ఇప్పుడే కదా అరౌండ్ మాట ఇచ్చారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడిని. దొరికితే చంపేస్తారండి. కాపాడండి ప్లీజ్. हाँ इधर से कोई भागा क्या? हाँ उधर गया চলো इसको। আরে কি হলো? আরে প্রেম করার জন্য কি এর থেকে আর ভালো জায়গা পাওনি তোমরা? ఇప్పుడు దొరికిపోయినా కూడా అడుగు నన్ను మాట ఇచ్చారు కదండి. చాలా థ్యాంక్స్ అండి కాపాడినందుకు. ఓకే. అవును, ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావు? నేను నిన్నెప్పుడు చూడలేదే. నేను మీకు తెలీదు కానీ మీరు నాకు తెలుసండి. 2 years నుంచి. అదెలా? 2 years నుంచి మిమ్మల్ని ప్రేమిస్తాను. వాట్? ఐ మీన్ ఫాలో చేస్తాను. అది చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకని మాత్రం అడగండి. అర్థమైంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ. నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు. అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఆల్మోస్ట్ చంపేపెట్టి తెలుసా. లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటండి? ఏమన్నావు? నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా? ఆ, ఎవడా వాడు? ఏమో నాకేం తెలుసు. అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు 100లో ఉన్నారండి. ఎవరని చెప్పను.
కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమైనా ఉందండి? నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడితే నాకెందుకు? 2 ఏళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా వైషు. ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది? డోంట్ కాల్ మీ వైషు. నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు. నా పేరు సూర్య. ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి, వేరే దారి లేదు. సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు గనక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టేందుకు చేత కాదు కానీ ఈ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు. పలకరించినా పట్టించుకోదు. బ్రతిమలాడినా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడారు. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That place was like that road and then there was such a huge hill. ఒకటి రా సుహాస్, వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా? డాక్టర్లు రా వీళ్ళు, అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా, మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లగా కాదు, ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోండి. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం మన బాధ్యత. Hello, Shailu. How are you? 2 minutes. ఆపలా ఆపుతాడు. వాట్ ద హెల్ ఇస్ దిస్ మ్యాన్? అసలు ఏమనుకుంటా నీ గురించి? అబ్బాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వవు, అమ్మాయిలు అడగకపోయినా ఇస్తావు. ఏం మాట్లాడుతున్నావు బాసు? నిన్న వైశాలి మేడం గడపకుండా లిఫ్ట్ ఇచ్చావు కదా, దానికి సార్ కొంచెం ఫీల్ అయ్యారు. వైశాలి నా నైబరు. చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్కి వెళ్ళాం, కలిసి కాలేజీకి వెళ్ళాం. ఇంకొకసారి కలిసి కనపడితే ఒంటరిగా కప్పెట్టేస్తా అని సార్ తాత్పర్యం. అర్థమైంది. పగ తాగడం, మద్యం సేవించడం, పక్కింటి అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం అని అర్థమైంది. చక్కగా ఉండు, రన్ అవుట్ అవ్వమాకు. ఓయ్ లేవయ్యా, లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఆ? ఎవడు చూస్తే? ఏం మీ అజ్ఞాత ప్రయోగుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1 కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు. మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య. ఎస్. అయ్యో బాబోయ్, మీరేంటండి ఇక్కడ? అయినా వాడు మిమ్మల్ని నాతో చూసాడని చంపేస్తాడు. లక్కీగా వాడు ఇక్కడ లేడు కాబట్టి చెప్పింది. తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు, అర్థమయ్యేలా. వాడు మీతో మాట్లాడటం చూసాడు. ఓ తర్వాత? మిమ్మల్ని ప్రేమిస్తే, ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి. ఎక్స్రే ఎన్ని విధాలుగా వాడొచ్చిన డాక్టర్ కూడా తెలిసిండారా? నువ్వు తోపరే. అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా. ఆ పాపం చేశానండి. ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని. కానీ వాడు నమ్మలా. ఏ సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా. నా పెదాలు అబద్ధం చెప్తున్నా, నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి. చెప్తావా? నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి. యా యా ఏదో కనిపిస్తుందిలే. అంతలా నన్ను ప్రేమించేవాడు
నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? భయం. మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం, టెన్షన్. మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్. నువ్వు ఇన్స్టెంట్ గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయి, ఆకలి. ఏం చేస్తాం?